శాంతి దూతలు వస్తారేమో, మన ప్రేమికులు పుడతారేమో అనే ఉద్దేశం నా తపన అది. మీరు ఒక్కొక్కరినన్నా తయారు చేస్తే అది దేశానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈరోజు ఎవరు చేయరమ్మా, ఉపాధ్యాయులు మాత్రమే చేయగలరు. దొంగని చేసిన, మంచివాడిని చేసిన ఎవరు చేస్తారు? ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమే. డెఫినెట్గా ఒక ప్రాణి ఏదో ఒక కళతోటి ఉంటుంటారు. ఆ కళలను వెలికి తీసి వాళ్ళను ఆ కళలో అంటే చైతన్యం చేసి వాళ్ళని ముందుకు తీసుకుపోవడమే ఒక ఉపాధ్యాయుల యొక్క బాధ్యత. సో ఇంత బాధ్యత కలిగిన మీ అందరికీ ఈ వృత్తిని ఎంచుకున్నందుకు హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీ అందరికీ నిజంగా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మహారాజులు వచ్చారు మా ఇంటికి వచ్చారు. మా మంచి వారంట, మనకున్న వారంట, మాకెంతో నచ్చారు. ఏమండోయ్, ఈ తోట శ్రీ గోకారామస్వామి గారి తోట అండి. అయితే 26 సంవత్సరాల ఆయన కృషి ఫలితమే ఈ తోట అంటండి. ఈ తోటలోనికి మా చైర్మన్ సార్ టీచింగ్ స్టాఫ్ అందరినీ కార్తీక వనభోజనాలకు తీసుకొచ్చారు. మేమంతా కలిసి ఉసిరి చెట్లకి పూజ చేసుకున్నాము. ఉసిరి చెట్ల కింద కార్తీక వనభోజనాలు చేసాము. అందరం కలిసి ఆటపాటలతోటి ఆనందంగా గడిపామండి. అయితే మీ అందరికీ ఓ ఇద్దరిని పరిచయం చేస్తానండి. అక్షర యజ్ఞం చేస్తున్నటువంటి ఋషి ఒకరైతే, వృక్ష సంరక్షణ యజ్ఞం చేస్తున్న మహర్షి ఇంకొకరండి. అదేనండి వాళ్ళిద్దరూ, ఒకరు మా చైర్మన్ సార్, ఇంకొకరు శ్రీ గోకా రామస్వామి గారండి. అయితే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వీళ్ళిద్దరూ కూడా మా ఉపాధ్యాయ బృందాన్ని ఉద్దేశించి మంచి మోటివేషనల్ స్పీచ్ ఇవ్వడం జరిగిందండి. ఈ వీడియోలో వాళ్ళిద్దరూ మాట్లాడినటువంటి ఆ ఉపన్యాసాలని అప్లోడ్ చేస్తున్నాను. ఇంతటితో మా కార్తీక వనభోజనాల వారోత్సవాలకు సంబంధించిన వీడియోస్ అన్నీ పూర్తయినట్లేనండి. నేను అప్లోడ్ చేసిన వీడియోలన్నీ చూసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలండి. ఇంకా ఎవరైనా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వారి ఉపన్యాసాలు వినేయండి. ఏమండోయ్, ఈ అందమైన తోటను చూస్తూ ఉంటే ఓ మంచి కవిత గుర్తుకొస్తోందండి. ఆ కవిత మీకు కూడా వినిపించేస్తాను, వినేయండి. ఊహకు అందని ఆనందాలు చిగురిస్తున్న ఈ నేలలో, ఊపిరి కూడా ఊయలై విహరిస్తున్న ఈ గాలిలో, మనసు కోరే మరో లోకం చూడాలనిపిస్తున్న ఈ వేళలో, ప్రకృతి కన్నా గొప్పది ఏమీ లేదు ఈ ధరణిలో. అందుకే ఇప్పటికైనా కనులు తెరిచి ఈ ప్రకృతిని కంటికి రెపలా కాపాడుకుందాం. ఎందుకంటే తుది శ్వాస వరకు ప్రకృతి అందాలకు బానిసలమే అందరం. ఎందుకంటే తుది శ్వాస వరకు ప్రకృతి అందాలకు బానిసలమే అందరం. నిజమే కదండి. ప్రకృతి అంటే ఇష్టం లేని వాళ్ళంటూ ఎవ్వరూ ఈ భూమి మీద ఉండరు. మన మనసుకి కళ్ళుండాలి, చెవులుండాలి, కానీ ప్రతి కొమ్మ, రెమ్మ, ఆకు, పువ్వు మనకు ఎన్నో విషయాలు చెప్తాయండి. పువ్వు నవ్వుతూ చెప్పింది జీవించేది ఒక్కరోజైనా సంతోషంగా ఉండమని. ఆకు రాలిపోతూ చెప్పింది ఈ జీవితం శాశ్వతం కాదు అని. చెట్టు చల్లగా చెప్పింది నీవు ఎండలో ఉన్న 10 మందికి నీడ కల్పించమని. క్రొవ్వొత్తి వెలుగుతూ చెప్పింది జీవితం చివరి వరకు పరులకు సాయపడడమే జీవితానికి అర్థమని. సూర్యుడు ఉదయిస్తూ చెబుతాడు ప్రాణికోటికి వెలుగుధార ఇవ్వడమే తన కర్తవ్యమని. చందమామ చల్లగా చెబుతాడు పరుల జీవితాల్లో వెన్నెల నింపడంలోనే పరమానందం ఉందని. మేఘాలు వర్షిస్తూ చెబుతాయి ప్రాణికోటికి జీవనాధారం అందించడంలోనే అసలైన ఆనందం ఉందని. గాలి వీస్తూ చెబుతుంది ప్రాణాధారం పంచడంలోనే పరమార్థం ఉందని. భూదేవి భూభారాన్ని మోస్తూ చెబుతుంది సహనంతో ఉండడమే మనిషి జీవితానికి సార్థకత అని. మనిషి ప్రకృతి విరుద్ధమైన పనులు చేస్తే అంతా వినాశనమే అని ప్రకృతి చెప్పకనే చేసి చూపిస్తుంది. నిజమే కదండి. మనం ప్రకృతిని ప్రేమిస్తే మనకి పూలు, పండ్లు, ఆక్సిజన్, ఆరోగ్యం ఇలా ఎన్నిటినో ఇస్తుందండి. అదే ప్రకృతిని నాశనం చేయాలని చూస్తే అది మనిషి నాశనానికి కారణమవుతుందన్నమాట.
అందుకే మనందరం ప్రకృతిని ప్రేమించాలి, మొక్కలు నాటాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలండి. ఈ వీడియోలో మీకు ఇద్దరిని పరిచయం చేస్తాను అన్నాను కదండి. గ్రామీణ ప్రాంతంలో ఒక పాఠశాలను ఏర్పాటు చేసి 26 సంవత్సరాలుగా అక్షరయజ్ఞం చేస్తూ ఎంతోమంది విద్యార్థులను ఉన్నత చదువుల కోసం పంపించడానికి అవిరళ కృషి చేస్తున్న ఋషి ఒకరండి. ఆయనే శ్రీ చింతల నరేంద్ర గారు. ఇకపోతే రెండవ వ్యక్తి 26 సంవత్సరాలుగా వృక్ష సంరక్షణ యజ్ఞం చేస్తూ భావితరాలకు ఆరోగ్యాన్ని అందించడానికి, పర్యావరణాన్ని పరిరక్షించడానికి అవిరళ కృషి చేస్తున్న మహర్షి ఇంకొకరండి. ఆయనే శ్రీ గోకారామస్వామి గారండి. ఎందుకంటే ఒక మొక్క నాటితే మహాయజ్ఞం చేసినంత ఫలితం వస్తుంది అంటారు మన పెద్దలు. అలాంటిది 26 సంవత్సరాలుగా ఈ మొక్కలు నాటడం అనేటటువంటి మహాయజ్ఞాన్ని ప్రారంభించి ఇప్పటికీ కొనసాగిస్తున్నటువంటి ఈ సోమయాజి శ్రీ గోకారామస్వామి గారండి. అయితే గోకారామస్వామి గారు మాటల సందర్భంలో నాతో ఒక మాట అన్నారండి. అమ్మ, 26 సంవత్సరాల క్రితం ఎక్కడెక్కడి నుంచో ఈ మొక్కలన్నీ తీసుకొచ్చి తోటలో నాటాను. కానీ ఆ రోజుల్లో నీళ్ల కరువు చాలా ఉండేది. అయితే ఈ మొక్కల్ని ఎలా పెంచాలి, వీటికి నీళ్ళు ఎలాగా అని చెప్పి ఎన్నో రోజులు నేను ఈ తోటలో కూర్చుని ఏడ్చిన రోజులు ఉన్నాయమ్మా నా జీవితంలో అని చెప్పడం జరిగిందండి. కానీ ఈ మాటలు అక్షర సత్యం అండి. ఎందుకంటే ఈ రోజుల్లో మొక్కలు అంటే సెలబ్రిటీలు మొదలుకొని సామాన్యుల వరకు అందరికీ తెలుసండి. ప్రతి ఒక్కరు కూడా మొక్కలు పెంచుతున్నారు. ఇంకా పర్యావరణ స్పృహ అనేది ఈ రోజుల్లో చాలా ఎక్కువగా ఉంది. ఇంకా నీటి కరువు అనేది కూడా లేదనమాట. తాగునీటికి సాగునీటికి మనకి ఇబ్బంది అనేది లేదు. ఇంకా ఎంత చిన్న ఊరైనా మొక్కల నర్సరీలు ఉన్నాయి కాబట్టి మనకి చక్కగా ఏ మొక్క కావాలన్నా సరే అందుబాటులో ఉన్నాయి. కానీ 26 సంవత్సరాల క్రితం నర్సంపేట లాంటి గ్రామీణ ప్రాంతంలో విపరీతమైన నీటి కరువు ఉండేదండి. సాగునీటికి తాగునీటికి ప్రజలు చాలా ఇబ్బందులు పడేవారనమాట. ఇంకా పంటలు కూడా వర్షాధారం మీదే ఆధారపడేవి. వర్షాలు కూడా ఎక్కువగా కురిసేవి కాదు, పంటలు సరిగ్గా పండేవి కాదు. ఎక్కడ చూసినా పచ్చదనం అన్నది అసలే ఉండేది కాదండి. ఇంకా ఆ రోజుల్లో చాలామందికి మొక్కల పట్ల అవగాహన ఉండేది కాదు. పర్యావరణ స్పృహ అనేది ఇంకా అసలే ఉండేది కాదు. మొక్కలు కూడా ఎక్కడ పడితే అక్కడ దొరికేవి కాదండి. ఇంకా చాలా రకాల పండ్లు కూరగాయలు ఈ ప్రాంతంలో అసలు దొరికేవి కాదు. అలాంటివి ఉంటాయని తింటారని కూడా తెలిసేది కాదండి. అలాంటి రోజుల్లో ఆనాటి పరిస్థితుల్లో శ్రీ గోకారామస్వామి గారు ఈ మొక్కలు నాటడం అనే మహాయజ్ఞాన్ని ప్రారంభించారంటే చాలా గొప్ప సాహస కార్యం అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇకపోతే కార్తీక వనభోజనాలకి వచ్చినటువంటి ఈ గోకారామస్వామి గారు ఉపాధ్యాయ బృందాన్ని ఉద్దేశించి ఒక మోటివేషనల్ స్పీచ్ ఇచ్చారండి. దాంట్లో ఆయన పాఠాలు చెప్పడం మాత్రమే కాదు, పిల్లలతో మొక్కలు నాటించండి, చదువు మాత్రమే కాదు, విద్యార్థులకు ఏదైనా ఒక ఆర్ట్ అంటే కళ కూడా నేర్పించండి అని చెప్పడం జరిగిందండి. అయితే నేను ఫిలాసఫీ బుక్స్ ఎక్కువగా చదువుతూ ఉంటాను. ఆ మాటలు వినగానే వెంటనే నాకు శ్రీ అరవిందుల వారి ఫిలాసఫీ గుర్తొచ్చిందండి. శ్రీ అరవిందుల వారి ఫిలాసఫీలో ఆయన ఏం చెప్తారంటే మనుషుల యొక్క మైండ్ సెట్స్ 4 రకాలుగా ఉంటాయంటండి. మొట్టమొదటిది మైండ్. 170% మందికి సర్వసాధారణంగా ఉండే అతి సామాన్యమైనటువంటి మైండ్ అనమాట. ఈ మైండ్ ఉన్నవాళ్ళు తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నట్లు ఉంటారంటండి. డబ్బు సంపాదించడం ఒక్కటే పరమావధిగా ఉంటుంది. స్వార్థ చింతన అనేది ఎక్కువగా ఉంటుందంటండి. రాగద్వేషాలు అనేవి సర్వసాధారణంగా ఉంటాయంట. ఒక రకంగా చెప్పాలంటే నా చిన్ని బొజ్జకు శ్రీరామరక్ష అన్నట్లు ఉంటారంటండి. ఇది నార్మల్ మైండ్ అనమాట. అయితే దీనికంటే ఒక మెట్టు పైనున్న మైండ్ ఏంటంటే ఇల్యూమినేటెడ్ మైండ్ అంటండి. ముఖ్యంగా ప్రకృతి ప్రేమికులు, కళాకారులు ఈ మైండ్ సెట్ కలిగి ఉంటారంటండి. వీళ్ళు ఇలాంటి మైండ్ సెట్ కలిగిన వాళ్ళు ప్రకృతి ఆరాధకుల్లా ఉంటారు. జంతువులను పక్షులను ప్రేమించే వాళ్ళు అయి ఉంటారు. ఇంకా ఏదో ఒక కళ వాళ్ళకి ఖచ్చితంగా వచ్చి ఉంటుందండి. ఆ కళ వాళ్ళకు వచ్చినటువంటి ఆ కళను వాళ్ళతోనే అంతం కాకుండా ఇతరులకు కూడా పంచే విధమైన మనసు కలిగి ఉంటారు.
లలిత కళలు 5 అండి. సంగీతము, నాట్యము, శిల్పము, చిత్రలేఖనం, కవిత్వం. వీటిల్లో ఏదో ఒకటి వచ్చి ఉంటుంది. ఇవి కాకుండా చతుషష్ఠి కళలు అంటే 64 కళలు ఉంటాయి. వీటిల్లో ఏదో ఒక కళ నేర్చుకోవడం మాత్రమే కాకుండా దాని జీవితాంతం కొనసాగించడం, ఇంకా ఇతరులకు ఆ కళను నేర్పించడం అనేటటువంటి ఆలోచన దృక్పథం కలిగిన వాళ్ళై ఉంటారంటండి. ఇంకా సేవాభావం కలిగి ఉన్నతమైనటువంటి లక్ష్యాలు కలిగి ఉంటారు. ఇది రెండవ మైండ్ సెట్ అంటండి. దీని కన్నా పై స్థాయి మైండ్ సెట్ ఏంటంటే హయ్యర్ మైండ్ అండి. ఈ హయ్యర్ మైండ్ ఉన్నవాళ్ళు ఎవరు అంటే ఋషులు అంటండి, మన మహర్షులు. మరి వీళ్ళ సిద్ధాంతం ఏంటంటే సర్వే జనా సుఖినో భవంతు అన్నట్టుగా లోకహితం కోసం, లోక కళ్యాణం కోసం పనిచేస్తారు. ఈ హయ్యర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి దివ్య దృష్టి ఉండడం, జరిగినవి జరగబోయేవి తెలుసుకునేటటువంటి శక్తి వీళ్ళకు ఉంటుందంటండి. దీని తర్వాత స్థాయి ఏంటంటే సూపర్ మైండ్. సూపర్ మైండ్ అంటే ఎవరంటే రాముడు, కృష్ణుడు ఇలాంటి కారణ జన్ములండి. వీళ్ళ పుట్టుకకు ఒక కారణం అంటూ ఉంటుందన్నమాట. ఈ విధంగా 4 రకాలు మైండ్స్ ఉంటాయి అని శ్రీ అరవిందులు తన ఫిలాసఫీలో చెప్పడం జరిగిందండి. అయితే శ్రీ అరవిందులు వారు ఏం చెప్తారంటే సాధన ద్వారా 4 మైండ్ సెట్ వరకు కూడా మనిషి చేరుకోగలడు అని చెప్పడం జరిగింది. అంటే మనం అందరం కూడా మొదటి మైండ్ స్థాయిలోనే ఉండిపోకుండా కనీసం 2వ ఇల్యూమినేటెడ్ మైండ్ స్థాయికి చేరుకోవాలండి. అలా చేరుకోవాలి అంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం, ప్రకృతిని ప్రేమించడం, పర్యావరణాన్ని పరిరక్షించడం, మన చుట్టూ ఉండేటటువంటి జంతువుల్ని, పక్షుల్ని సంరక్షించడం, ఇంకా ఏదో ఒక కళని ఖచ్చితంగా నేర్చుకోవడం, ఆ కళని ఆనందంగా ఆస్వాదించగలగడం, దాన్ని ఇతరులకు నేర్పించడం, ఇవన్నీ కూడా చేయాలండి. అలా ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళందరూ కూడా ఇల్యూమినేటెడ్ మైండ్ స్థాయికి చేరుకుంటారనమాట. ఎందుకంటే 3వ మైండ్ స్థాయికి, 4వ మైండ్ స్థాయికి మనుషులు చేరుకోవడం ఈ రోజుల్లో కలియుగంలో చాలా కష్టం అండి. కాబట్టి మనం అందరం కూడా ఇల్యూమినేటెడ్ మైండ్ స్థాయికి తప్పకుండా చేరుకోవాలన్నమాట. ఇంకా నేను ఎప్పుడు నా స్టూడెంట్స్కి నేను చెప్తూ ఉంటానండి, ప్రతి మనిషికి వృత్తి, ప్రవృత్తి ఈ 2 కూడా ఖచ్చితంగా ఉండాలన్నమాట. మనం ఏదన్నా చదువుకున్నా, పని నేర్చుకున్నా దాని ద్వారా వచ్చేటటువంటి ఉద్యోగం, ఆ ఉద్యోగం ద్వారా వచ్చే సంపాదనతోటి కుటుంబాన్ని పోషించుకోవాలి. రెండవది ఏంటంటే ప్రవృత్తి. ఆ ప్రవృత్తి ఈ మొక్కలు పెంచడం, వ్యవసాయం చేయడం, లేదంటే ఏదో ఒక కళను నేర్చుకోవడం అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఎందుకంటే ఈ ప్రవృత్తి ఎప్పుడైతే ఉంటుందో ఆ మనిషికి సంతోషం అనేది ఉంటుంది, స్ట్రెస్ అనేది పోతుందన్నమాట. ఇంకా ఈ ప్రవృత్తి కళారంగానికి సంబంధించింది అయి ఉంటుంది కాబట్టి వాళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి, ఇంకా ధనం కూడా వస్తుందన్నమాట, శాశ్వతమైన కీర్తి కూడా కలుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా పిల్లలకి చదువుతో పాటు ఈ మొక్కలు పెంచడం నేర్పాలి, ఇంకా ఏదో ఒక కళని తప్పనిసరిగా నేర్పించాలండి. ఈ వీడియోలో శ్రీ గోకారామస్వామి గారు ఇచ్చినటువంటి మోటివేషనల్ స్పీచ్ ఉంది, అలాగే మా చైర్మన్ సార్ మాట్లాడిన ఉపన్యాసం కూడా ఉందండి. ఇంకా కార్తీక వనభోజనాలకు సంబంధించి పార్ట్ 1, 2, 3, 4, 5, 6 వీడియోస్ కూడా నా ఛానల్లో ఉన్నాయండి. ఇంకెవరైనా చూడకపోతే తప్పనిసరిగా ఆ వీడియోస్ అన్నీ చూడండి. నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంతటితో మా కార్తీక వనభోజనాల వారోత్సవాల వీడియోలు సమాప్తం అండి. మళ్ళీ ఓ అందమైన కవితతో ఈ వీడియో ముగిస్తాను. అందమైన ప్రకృతి, అద్భుతమైన ఆలోచనల ఆకృతి. నిజమే కదండి? సుదినం ఎంతోమంది విద్యార్థులతో మాట్లాడాను. ఈరోజు ఇంతమంది ఉపాధ్యాయులతోని మాట్లాడబోతున్నాను. చాలా సంతోషం. మరి ఈ కార్తీక మాసంలో మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీరు మా శాంతివనానికి వచ్చినందుకు నా యొక్క కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది జనరల్గా ఏదో లాభాపేక్షకు చేయలేదు. మీలాంటి వాళ్ళు ఇక్కడ అడుగు పెడితే ఈ చెట్లకు, మా చిన్నపాటి పక్షులు, జంతువులన్నిటికీ మీ గాలితోనే పునీతమైతే అనే ఉద్దేశంగా ఈరోజు ఇది పెట్టాము. 26 సంవత్సరాలుగా దీనికి ఎంతో సేవ చేశాం. దీనికి
ముఖ్య కారకులు నా టీచర్స్ అండ్ నా స్టూడెంట్సే దీనికి కారణం. అంటే ఒక 35 ఇయర్స్ నేను ఏకశిలా స్కూల్లో నడిపాను. అప్పుడే దీన్ని 2000 సంవత్సరంలో దీన్ని నెలకొల్పడం, మీరందరూ వస్తే మళ్ళీ మీలో కూడా ఒక్కొక్కరు శాంతి దూతలు వస్తారేమో, వన ప్రేమికులు పుడతారేమో అనే ఉద్దేశం నా తపన అది. మీరు ఒక్కొక్కరినన్నా తయారు చేస్తే అది దేశానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈరోజు ఎవరు చేయరమ్మా, ఉపాధ్యాయులు మాత్రమే చేయగలరు. దొంగని చేసిన, మంచివాడిని చేసిన ఎవరు చేస్తారు? ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమే. అతని చేతుల్నే ఉంది అని నా ఆకాంక్ష. అయితే ఈ సందర్భంగా మీకు ఒక చిన్న మాట ఏంటంటే, నేను ఎప్పుడు పిల్లలకు ఏదో కళ నేర్చుకోండి, ఒక ఎడ్యుకేషనే కాదు, ఎడ్యుకేషన్తో పాటు ఏదో ఒక కళ ఉండాలి. ఈరోజు కపిల్ దేవి 7వ తరగతి చదువుకున్నట్టున్నారు. అట్లనే నాగేశ్వరరావు గారు కూడా 7వ తరగతి చదువుకున్నారు. ఇవాళ ప్రపంచంలో వారి పేరు మారుమోగిపోతున్నారు. అంటే చదువు ఉండాలి, దాంతోపాటు ఒక కళ ఉండాలి. ఆ విధంగా నేను ఎప్పుడు చెప్తా ఉంటా పిల్లలకి, ఏదో ఒక కళ నేర్చుకోండి, ఏదో కళ నేర్చుకోండి. ఈరోజు బాత్రూంలో మీరైతే సబ్బు అడిగే వరకు తోముతారనుకోండి, అట్లాంటి సబ్బుతోని నేను బొమ్మలు చేస్తా ఉన్నా. దాదాపు 20 years బ్యాక్ చేస్తుంటే అది ఏదో చిన్న బొమ్మ, పెద్ద బొమ్మ, ఈ బొమ్మ, ఆ బొమ్మ పోయి ఆఖరికి ప్రధానమంత్రి, రాష్ట్రపతుల విగ్రహాలు కూడా ఆ 10 రూపాయల సబ్బు మీద నేను చెక్కాను. 10 రూపాయల సబ్బు మీద ఒకసారి వాజ్పేయి దగ్గరికి నేను ఎప్పుడు ఢిల్లీ పోతుంటాను. ఎందుకంటే నేను యునెస్కోలో వైస్ ప్రెసిడెంట్ ఇండియాకి. అట్లా నేను ఒకసారి వాజ్పేయి దగ్గరికి పోయినప్పుడు వాళ్ళ పిఏ ఉండి ఏమన్నాడంటే, అట్లీస్ట్ 3 months కావాలి, మీ కళ బాగుంది, వాజ్పేయి గారి శిల్పం బాగుంది, కానీ 3 months అయితేనే మీకు అపాయింట్మెంట్ ఇవ్వగలరు ప్రధానమంత్రి గారు. అంటే నేను మళ్ళీ రాలేను, ఇది వారికి ఇచ్చేయండి, నాకు ఏం బాధలేదు అని. అప్పుడు సెల్ ఫోన్లు కూడా నాకు దగ్గర లేదు, ఇచ్చేసి మా యునెస్కో ఆఫీసు ఫోన్ నెంబర్, ల్యాండ్ ఫోన్ నెంబర్ ఇచ్చాను. ఇచ్చి అట్లా ఇండియా గేటు అది తిరిగి సాయంత్రం వరకు నాకు 3 days కాన్ఫరెన్స్ ఉంటుంది. ఎక్కడైనా కూడా ఇండియాలో ఎక్కడైనా కూడా ఎవరైనా 3 days క్యాంప్ పెడతారు. ఇక్కడ కూడా ఒకసారి మొత్తం ఇండియా నుంచి 30 మందిని పిలుచుకొస్తే మన బిట్స్ కాలేజ్ వాళ్ళు వాళ్ళకి ఆశ్రమాన్ని ఇచ్చారు, 3 రోజులు భోజనం పెట్టారు, బస్సు ఇచ్చారు. అట్లా ఒక్కొక్క దిక్కు ఒక్కొక్క స్టేట్లో మీటింగ్ ఉంటుంది. ఇక నేను వచ్చి గేట్ దగ్గరికి పోతున్నాను. మా సెక్రటరీ జనరల్ గారు దాదాపు మీటింగ్ తప్ప బయటికి రారు. ఆయన బయట గేట్ కాడ నిలబడి ఉన్నాడు. ఏంటబ్బా, మా సెక్రటరీ జనరల్ గారు ఈ టైంలో బయట ఎందుకు నిలబడ్డారు అని, నమస్కారం రామస్వామి ఎక్కడ పోయి వస్తున్నావు అన్నా. घूम के आ रहे సార్ అని అన్నా. లేదు నువ్వు ప్రధానమంత్రి ఆఫీస్కి వెళ్ళావా అన్నా. ఈయనకి ఎట్లా తెలిసింది అని. అవును సార్ పోయొచ్చాను అని అన్నా. నిన్ను పొద్దున 6 గంటలకే ప్రధానమంత్రి గారి ఆఫీస్ నుంచి పిలుపు వచ్చింది, నిన్ను ఒక్కరినే రమ్మన్నారు. 3 నెలలు అన్నారు. ఇవాళే నాకంటే ఎందుకు రావసామి, ఎందుకు నిన్ను పిలిచాడంటే, అది ఇట్లా చేసిన సార్ అంటే, నేను 3 months నుంచి ఆయన అపాయింట్మెంట్ కోసం చూస్తున్నాను, నీకు ఒక్క రోజుల్లో దొరికింది అంటే
అది ఒక సబ్బు ముక్క వల్ల 10 రూపాయల సబ్బు ముక్క వల్ల నాకు ప్రధాని కలిసే అవకాశం ఉంది. అట్లా మన్మోహన్ సింగ్ గారిని, మన రాష్ట్రపతి గారిని, సోనియా గాంధీ గారిని, ఇట్లా ఒక 5 రాష్ట్రపతులు, 5 ప్రధానమంత్రులను కలిసే అవకాశం ఆ సబ్బు వాళ్ళు వచ్చింది. అందుకని అందరికీ చెప్తాను, మీరు చెప్పండి, మీరు చేయండి, మీరు కళ ఉండండి అని. అందుకే మీకు కూడా చెప్తున్నా, మీరు చెప్తే పిల్లలు మొక్క నాటుతారు. లేకుంటే 2+1 ఎంత అంటే మీరు 4 అని చెప్తే మీదే పడతాడు, కానీ మేము చెప్తే వాడికి వినిపించుకోడు, 3 అని అనడు. మా టీచర్ చెప్పింది 2+1 4 అంట అని. అట్లా కాకుండా మీరు ఏది చెప్పాలి. అందుకే చదువుతో పాటు మీరు కాస్త వాళ్ళల్లో ఆ బ్రెయిన్లో ఏముందో చూడండి, ఆ దాన్ని బయటకు తీసుకురండి. నేను ఎంతోమంది మా పిల్లలతో స్కూల్ నర్సరీ పెట్టాను. ఇక్కడ నర్సంపేట హాస్పిటల్లో 1,00,000 మొక్కలు వాళ్ళతో నాటించారు, పెంచారు వాళ్ళు. 1,00,000 మొక్కలు నర్సంపేటలో ఉన్న వివిధ ప్రాంతాలకు వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు. బెస్ట్ స్కూల్ నర్సరీ అవార్డు వచ్చింది నాకు అప్పుడే. అయితే ఇట్లా నేను పలాని కాదు, మీకు చెప్పాలి. అయితే ఎట్లా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే పిల్లలకి, ఇప్పుడు ఏదో నేను చెప్పాను అది అయిపోయిందని కాదు. నేను ఏదో కళ నేర్చుకోండి అని చెప్పుకున్నాను. కళలు 64 ఉన్నాయి, ఎన్నున్నాయి 64 కళలున్నాయి. కాబట్టి మీరు వాడికి కొంచెం బ్రెయిన్లో వచ్చేటట్టుగా చెప్పాలి. నేను ఆ స్కూల్ పిల్లల్ని తీసుకొని మన వరంగల్లో సెంట్రల్ జైలుకు రాఖీ కట్టడానికి తీసుకెళ్ళాను. కొంతమంది స్కౌట్ పిల్లల్ని తీసుకపోతే అక్కడ ఒక అన్న ఖైదీ, నమస్కారం సార్ అన్నాడు. ఖైదీ వాడి నెంబర్ ఉంది, అన్నీ. ఇక్కడ నాకు నమస్కారం పెడుతున్నాడంటే వీడికి నాకేం సంబంధమా అన్నా. అంటే ఎవరు బాబు నువ్వు అంటే, నేను మీ స్టూడెంట్ సార్ అన్నా. నా స్టూడెంట్ ఇళ్ళకి రావాల్సిన అవసరం లేదే, ఎక్కడో ఉండాలి, ఓ డాక్టర్గానో, ఓ లాయర్గానో, ఓ ఏదో ఉండాలి. నువ్వు వచ్చి జైల్లో ఎందుకున్నావా అంటే, మీ పుట్టిన సార్ ఇది కూడా, మీరు ఏదో కళ నేర్చుకుంటున్నా ఊరికే చెప్పేవాళ్ళు, నేను కళ నేర్చుకున్నాను సార్, అందుకే ఇళ్ళకి వచ్చినా సార్ అంటే ఖచ్చితంగా వాడికి కొంచెం అర్థమయ్యే రీతి. అంటే చోరకళ అంటే నేను తక్కువనా, నేర్చుకునేది మంచిగా నేర్చుకుంటే బాగుంటుంది, నువ్వు పడకపోదు. ఇట్లా నువ్వు నేర్చుకున్నది ఇక్కడ ఏదో ఉపయోగించావు, నువ్వు నేర్చుకున్నది తప్పు, అది నీకు నేర్పుకున్నాడు తప్పు నేర్పిండు. మంచిగా నేర్పితే ఇప్పుడు ఎంతమంది దొంగలు లేరు బయట, నువ్వు ఒక్క నీళ్ళకి ఎందుకు వచ్చినావు, నీకు చెప్పేటోళ్ళు మంచిగా చెప్పలే అని ఇట్లా అంటే. అట్లా మీరు అందరూ ఏం చేయాలి అంటే, విద్యార్థులకు మంచి ఇప్పటికీ మేము గుర్తుపెట్టుకుంటాం. నాకు ఈ కళ ఎట్లా వచ్చిందంటే, భాషయ్య గారు అని ఓ టీచర్ ఉండే, ఆయన బొమ్మలు గీసుకొని నేర్పాడు, డ్రాయింగ్ టీచర్ ఆయన. అట్లా వాటిని మనం కలుసుకోవాలి పిల్లల్ని. ఎడ్యుకేషన్ అంటే మా టీచర్ ఇట్లుండే, నాకు నేను ఈ స్థితికి వచ్చిందంటే ఆ టీచరే అనే స్వభావాన్ని కలిగి ఉండాలి. రీసెంట్లీ ఒక అతను వచ్చాడు, ఇంకా గన్మెన్లు ఉన్నారు, నేను ఇంట్లో కూర్చొని బొమ్మలు గీసుకుంటూ కూర్చున్నాను. ఆయన వచ్చాడు, వచ్చేసి కాలు ముట్టాడు. ఎవరు నువ్వు ఏంటి అంటే, నేను మీ స్టూడెంట్ సార్, మీరు నన్ను తీసుకుపోయి ఇక్కడ ములుగు దగ్గర రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పించారు సార్. మా నాన్నగారు కానిస్టేబుల్ ఉండే, ఇప్పుడు నేను డిఎస్పి కోదాడలో ఉన్నా సార్. మేడారం డ్యూటీలో ఇట్లా పోతూ మిమ్మల్ని చూడాలనేసి వచ్చాను. ఇది మన అప్పుడు మనదంతా, మన శక్తి అంతా ఏంటంటే పైసల కోసం కాదు, పైసలు అవసరమే, పైసల కోసం కాదు, ఒక ఉద్దేశం పెట్టుకోవాలి. ఇది 25 years నేను కష్టపడ్డా. విజయలక్ష్మి గారు ఏం చేశారు, మొన్న ఏదో షూట్ చేశారు, నేను ఇక్కడ లేనప్పుడు మా పిల్లల దగ్గరికి హైదరాబాద్ పోయారు. వచ్చిన తర్వాత చూస్తే అసలు నేను పెట్టిన స్వార్థకత ఆమె
అందులోంచి తీసింది ఒక్కొక్క ముక్క గురించి, ఒక్కొక్క దాని గురించి, ఒక్కొక్క నా గురించి నాకే తెలియదు. ఇంత ఇంత కష్టపడ్డానా, ఇంత ఇంత చేశానా అని. అట్లా మనకు చేయాలి. అంటే మీరు టీచర్లు కాబట్టి చెప్తున్నాను. రియల్లీ ఇది గ్రేట్. నరేంద్ర గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, స్వామి గారికి. ఎందుకంటే ఇట్లాంటి ఆలోచన నేను సార్ కూడా ఎప్పుడు చెప్తాను. సార్ ఏదన్నా తీసుకొని, సార్ ఎక్కడన్నా ఇట్లాంటిది మీరు కూడా చేయాలి సార్ అని అంటే, రీసెంట్లీ ఒక 7 acres పక్కనే తీసుకున్నారు. దాన్ని కూడా డెవలప్ చేయమని చెప్తున్నాను. ఇదేదో మనం మేమే అటు వస్తాం, మీరు రానవసరం అవసరం లేదు, మేమే అటు వస్తాం. అట్లా డబ్బుది ఏం లేదమ్మా, డబ్బు డబ్బు డబ్బు. ఈరోజు అందరూ ఇట్లనే గార్డెన్స్ ఇట్లా చేసుకుంటూ, ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి. మీకు టైం ఉంటే ఒక్కసారి ఇట్లా తిప్పుతాను. ఇక్కడ చాలా రకాల ఉన్నాయి మొక్కలు. ఎక్కడెక్కడనో తెచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ చాలా రకాల మామిడి చెట్లు ఉన్నాయి. మామిడి పళ్ళు కాస్తాయి, ఒక్క మామిడి పళ్ళు కాస్తాయి, సపోటా కాస్తుంది, స్టార్ ఫ్రూట్ కాస్తుంది, పప్పర పనస కాస్తుంది. ఈ మొక్కలు, ఈ పళ్ళను మేము ఎప్పుడు అమ్మం. ఇక్కడ ఏది అమ్మేది కావు. మాకు ఆవులు ఉన్నాయి ఇక్కడ, అవే సేంద్రియ ఎరువులు ఇక్కడ వేస్తాం. వాటితోనే మాది నడుస్తూ ఉంటుంది. ఇట్లా ఏది అంటే మనం ఎట్లా అంటే, సరే పిల్లలు అదో ఏదో ఉన్నారు కాబట్టి మనకు నడుస్తుంది అనుకోండి. ఈ మర్రి చెట్టు కూడా ఇక్కడిది కాదు, అది నేను పెట్టింది. మర్రి చెట్టు, రాగి చెట్టు, జుబి చెట్టు, నేరేడు, మారేడు, వెలగ, ఇవి అంతరించిపోతున్నాయి. వెలగ ఇప్పుడు పిల్లలు ఏమంటారు, నానా అదో తునికి పళ్ళు అంటారు. అవి ఎట్లుంటాయి నాన్న, పథక పళ్ళు ఎట్లుంటాయి నాన్న, చూపెట్టగలం. ఏంటి ఏం చేస్తున్నా, 10th class పిల్లల్ని తీసుకెళ్ళి అన్ని నరికి పడేస్తున్నాం. మన పిల్లలకు మనం ఏమి ఇస్తున్నాం, కుంటలు పోతున్నాయి. అట్లా కాదు, మనకు ప్రకృతి ఇచ్చినాయి, నువ్వేమో ఇంటి దగ్గర తెచ్చినాయి కాదు. మరి మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలన్నా మన పిల్లలకి. ఓకే, సరే, మీరందరూ వచ్చినందుకు, మీరు ఈరోజు పిల్లలైనందుకు, స్కూల్ పిల్లలైనందుకు మరి మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఆఫ్టర్నూన్. తెలుగు మాట్లాడాలా, ఇంగ్లీష్ మాట్లాడాలా అర్థం కాలేదు. ఒక నిమిషం గ్యాప్ ఇచ్చాను. ఇంత మంచి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం ఈరోజు ఇక్కడ ఒక చక్కటి రోజును గడుపుతున్నాము. దానికి కారకులైన శ్రీ గోకా రామస్వామి అవార్డు, వనప్రేమి అవార్డు గ్రహీత గారికి మా అందరి ఉపాధ్యాయ బృందం తరఫున, డాఫోడిల్స్ పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, చాలా మంచి 2 విధాలుగా మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసినారు. ఒకటి, మీ ప్రొఫెషన్లో మీరు ఏం చేయగలరు, ఏం చేయాలి అనేది ఒకటి తెలియజేస్తుంది. తనకు అపారమైన అనుభవంలో మీకు అది ఒకటి ఇచ్చినాడు. రెండవది, వృత్తిరీత్యా కాకుండా ప్రవృత్తి రీత్యా కూడా మీరు ఒక మంచి కళలను మీలో అలవర్చుకొని ఆ కళలను విద్యార్థులకు బోధించండి. అంటే చెట్లు నాటడం కావచ్చు, వేరే ఏ కళలైనా కావచ్చు, అలాంటివన్నీ మీరు కూడా చేస్తూ పిల్లలకు బోధించండి అని చెప్తున్నాం. సో ఈ 2 విధాలుగా ఒక మంచి చక్కటి సందేశాన్ని చిన్నగా, క్లుప్తంగా, ఎంతో ఎఫెక్టివ్గా, ఎంతో చాలా చక్కగా మీ అందరికీ ఒక మంచి ఉపదేశాన్ని ఇచ్చినారు. సో దానికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. మీరు అన్నట్టుగా నేను ఇక్కడికి ఒకసారి ఎప్పుడో రావడం జరిగింది. అప్పుడు వచ్చి చూసినప్పుడు అనుకున్నాను నేను, బికాజ్ ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా నేను కొంత ల్యాండ్ కొన్నాను. దానికి ఇన్స్పిరేషన్ ఇదే ఇక్కడ వనప్రేమి, దీని పేరేంటి సార్, శాంతివనమే నాకు దానికి ఇన్స్పిరేషన్. దానికి మీరే ఇన్స్పిరేషన్.
నేను గతంలో కూడా ఒక 5-6 ఏళ్ల క్రితం మిమ్మల్ని అడిగినాను, సార్ నేను ల్యాండ్ కొన్నాను, నేను కూడా అక్కడ ఇట్లా చేయాలనుకుంటున్నాను అంటే, చేద్దాం సార్ అన్నారు. కానీ ఇక నా దినచర్యలలో అది అంటే ఇప్పుడు కార్యాచరణ అంటే కార్యరూపం దాల్చట్లేదు. ల్యాండ్ ఉంది కానీ దాన్ని డెవలప్ చేసేవాళ్ళు కాదు. రీసెంట్గా నేను రీటా మేడము ప్లస్ హెచ్ఆర్డి మేడం ఇక్కడ ఈ ప్రోగ్రాం జరుపుకోవడానికి ముందు ఇది మంచిగా ఉంటుందా లేదా చూద్దానికని వచ్చాం. వచ్చినప్పుడు కూడా నేనే అడిగాను మేడంని, ఇట్లా ఇట్లా చేద్దాం మేడం, ఇది డెవలప్ చేద్దాం, మనకు కూడా ల్యాండ్ ఉంది కదా, చేసుకుంటే బాగుంటుంది అని అంటే, కొంచెం దానికి అంటే ఒక సమయం కావాలి, దానికి ఒక వ్యక్తులు కావాలి, సో ఇదంతా టైం పడుతుంది అని అనుకుని ఎనీహో బట్ సేమ్ ఇంతకుముందు లెటర్స్ హోప్ దట్ మనం ఆశిద్దాం సార్ చెప్పినట్టుగా మనం మన సొంత జాగాలోనే మన డాఫోడిల్ స్కూల్ ఆ ప్రాంగణంలోనే దానిలోనే చేసుకుంటూ ఆ రోజు మనం మన ముఖ్య అతిథిగా శ్రీ సార్ గారిని గోక రామసాయి గారిని పిలుచుకొని ఇనాగరేట్ చేద్దాము. తప్పకుండా అలాంటి పరిస్థితి అలాంటి రోజు రావాలని ఆశిద్దాం అందరం. ఓకే టీచర్స్, సో సార్ చెప్పినట్టుగా మీరందరూ పిల్లలలో ఉన్న కళలను వెలికి తీయండి, ఎవరిని చులకన చేసి చూడకండి. గ్రామీణ ప్రాంతం వాళ్ళైనా ఎక్కడి ప్రాంతం వాళ్ళైనా డెఫినెట్గా స్వతహాగా పుట్టుకతో ఓకే డెఫినెట్గా ఒక ప్రాణి ఏదో ఒక కళతోటి ఉంటుంటారు. ఆ కళలను వెలికి తీసి వాళ్ళను ఆ కళలో అంటే చైతన్యం చేసి వాళ్ళని ముందుకు తీసుకుపోవడమే ఒక ఉపాధ్యాయుల యొక్క బాధ్యత. సో ఇంత బాధ్యత కలిగిన మీ అందరికీ ఈ వృత్తిని ఎంచుకున్నందుకు హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీ అందరికీ నిజంగా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఓకే, ఇక కళాతీతం అవుతున్నది అందరికి. బహుశా ఇప్పుడు దానికే మీరు ఆడి పాడి ఉన్నారు, ఆకలి అవుతుండొచ్చు. మనం భోజనం చేస్తున్నాక మళ్ళీ సార్ మిమ్మల్ని అందరినీ తీసుకొని ఇక్కడ ఉన్న చెట్ల యొక్క ప్రత్యేకతలో అలాంటివి ఉంటే తెలుసుకోండి. ఎవరికైనా తెలుసుకోవాలని అంటే సార్ని అడిగి సార్ ద్వారా తెలుసుకుందాం. ఓకే, మళ్ళీ ఒకసారి మీ అందరి తరఫున శ్రీ రామస్వామి గారికి ఓకే మా పాఠశాల తరఫున నా వ్యక్తిగత తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. శాంతివనంలో కేవలం మొక్కలే కాకుండా జీవరాశులు కూడా పెంచుతున్నారు సార్. దాంట్లో భాగంగానే ఇక్కడ ఆవులు ఉన్నవి, వివిధ రకాలైన కోళ్ళు ఉన్నవి, కోళ్ళల్లో కూడా 2-3 రకాల కోళ్ళు ఉన్నవి. అంతకుముందు పెద్ద బాతులు హంస అని కాదు కానీ హంసలాగానే ఉండేటి పెద్ద తెల్ల బాతులు కూడా ఉండేటివి, ఇప్పుడు కనబడట్లేదు ఇప్పుడు. సో ఒక మంచి వాతావరణం ఉన్నాయి. ఈరోజు మీరందరూ కలిసి ఈ పశువులకి అంటే ఆవులకి గోమాతకి మీరందరూ కలిసి తెచ్చిన ఆహారాన్ని వాటికి మనం మీతో పాటు వాటికి కూడా మనం భోజనం ఏర్పాటు దీనికి చేద్దామండి. నేను కూడా మీ అందరికీ తెలుసు, మన స్కూల్లో కూడా ఎంతమందికి తెలుసు అండి ఆవులు ఉన్నవని. ఓకే, కానీ ఒకటి మాత్రం నేను చెప్తున్నాను, ఇంతమంది చేతులు ఎత్తున్నారు కానీ ఎవరు వాటి గురించి ఎంతవరకు ఆలోచిస్తారో నాకు తెలియదు. అప్పుడప్పుడు వాటిని కూడా ఆలోచించండి. మన స్కూల్లో టీచర్ పిల్లల్లాగానే అవి కూడా ఉంటాయి. బహుశా గోమాత ప్రాముఖ్యత తెలిసిన వాళ్ళైతే తప్పకుండా వాటి గురించి ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒక రోజు కనీసం రోజుకు ఒక్కరు చేసినా 2 నెలలకు ఒక్కసారి మీకు వంతు వస్తుందండి. దాంట్లో 50 మంది ఉపాధ్యాయులు ఉన్నారంటే రోజుకొక టీచర్ ఏదో ఒకటి వాటికి పెడితే తప్పకుండా ఆ పుణ్యం మీకు దక్కుతుంది, వాటికి మంచిగా ఉంటుంది. థ్యాంక్స్ అండి. శాంతివనంలో కేవలం మొక్కలే కాకుండా జీవరాశులు కూడా పెంచుతున్నారు సార్. దాంట్లో భాగంగానే ఇక్కడ ఆవులు ఉన్నవి, వివిధ రకాలైన కోళ్ళు ఉన్నవి, కోళ్ళల్లో కూడా 2-3 రకాల కోళ్ళు ఉన్నవి. అంతకుముందు పెద్ద బాతులు హంస అని కాదు కానీ హంసలాగానే ఉండేటి పెద్ద తెల్ల బాతులు కూడా ఉండేటివి, ఇప్పుడు కనబడట్లేదు ఇప్పుడు. సో ఒక మంచి వాతావరణం ఉన్నాయి. ఈరోజు మీరందరూ కలిసి ఈ పశువులకి అంటే ఆవులకి గోమాతకి మీరందరూ కలిసి తెచ్చిన ఆహారాన్ని వాటికి మనం మీతో పాటు వాటికి కూడా మనం భోజనం ఏర్పాటు దీనికి చేద్దామండి. నేను కూడా మీ అందరికీ తెలుసు, మన స్కూల్లో కూడా ఎంతమందికి తెలుసు అండి ఆవులు ఉన్నవని. ఓకే, కానీ ఒకటి మాత్రం నేను చెప్తున్నాను, ఇంతమంది చేతులు ఎత్తున్నారు కానీ ఎవరు వాటి గురించి ఎంతవరకు ఆలోచిస్తారో నాకు తెలియదు. అప్పుడప్పుడు వాటిని కూడా ఆలోచించండి. మన స్కూల్లో టీచర్ పిల్లల్లాగానే అవి కూడా ఉంటాయి. బహుశా గోమాత ప్రాముఖ్యత తెలిసిన వాళ్ళైతే తప్పకుండా వాటి గురించి ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒక రోజు
కనీసం రోజుకు ఒక్కరు చేసినా 2 నెలలకు ఒకసారి మీకు వంతు వస్తుందండి. దాంట్లో 60 మంది ఉపాధ్యాయులు ఉన్నారంటే రోజుకొక టీచర్ ఏదో ఒకటి వాటికి పెడితే తప్పకుండా ఆ పుణ్యం మీకు దక్కుతుంది, వాటికి మంచిగా ఉంటుంది. థ్యాంక్స్ అండి.